నాగర్ కర్నూలు జిల్లాలో వరి కొనుగోళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ యాసంగి సీజన్లో 1,60,000 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా రైతుల ధాన్యం సేకరించేందుకు జిల్లాలో ఐకేపీ, మెప్మా, సింగిల్ విండో లాంటి 232 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పటి వరకు 1,71,000కు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 26,000 మందికి పైగా రైతులకు వారి ఖాతాల్లో 335 కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం జమ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 14 ప్యాకేజీల పరిధిలో ప్రాజెక్టు పనులకు దాదాపు 12,000 ఎకరాల భూసేకరణకు గాను ఇప్పటి వరకు 11,899 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగిలిన 31 ఎకరాలను సేకరించనున్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 28వ ప్యాకేజీ కింద 3,907 ఎకరాలను సేకరించాల్సి ఉంది. 29వ ప్యాకేజీలో 242 ఎకరాలు, 30వ ప్యాకేజీలో 256 ఎకరాలు పెండింగ్ లో ఉంది. జిల్లాలో 2,15,000 మంది రైతులకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో 372 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేసింది. జిల్లాలో ఈ వర్షాకాలంలో 5,38,000 ఎకరాల్లో రైతులు పత్తి, వరి, జొన్న లాంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇలా పంటల సాగుకు సిద్ధమైన 2,89,000 మంది రైతులకు విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ దాదాపు పూర్తయింది. వర్షాకాలం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ నెలలోనే పేదలందరికీ 3 నెలల రేషన్ బియ్యం అందజేశారు. జిల్లాలోని 425 రేషన్ దుకాణాల ద్వారా 2,48,000కు పైగా రేషన్ కార్డుదారులకు దాదాపుగా 14,169 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ప్రపంచ బ్యాంక్, సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లాలోని చెంచుల జీవన ప్రమాణాలు పెంచేందుకు 6 నెలల పాటు అత్యంత నిరుపేదల గుర్తింపు సర్వే చేపట్టారు. అమ్రాబాద్, పదర మండలాల 15 గ్రామ పంచాయతీల్లోని 400 కుటుంబాలను అత్యంత పేదరికం అనుభవిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ చెంచులకు అవసరమైన ఆధార్, రేషన్, ఉపాధి హామీ కార్డులను వెంటనే అందజేస్తున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉండడంతో ఇప్పటికే జనవరి 2వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో 20 జెడ్పీటీసీలు, 214 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సత్వర న్యాయం అందించేందుకు జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైంది. జిల్లాలో గత నెల 14వ తేదీన జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ లో 17,495 కేసులను పరిష్కరించి 58,37,000 రూపాయల రుసుమును వసూలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నూతన భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేసింది. జిల్లాలో 1,131 అంగన్వాడీ కేంద్రాలుండగా 678 కేంద్రాలకు భవనాలు లేవు. మండలానికి 2 చొప్పున జిల్లాలోని 20 మండలాల్లో 40 కేంద్రాలకు ఒక్కో భవనానికి 12 లక్షల రూపాయల చొప్పున మంజూరయ్యాయి. జిల్లాలోని 20 కస్తూర్బా పాఠశాలల నిర్వహణకు గాను 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వినతి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిధులు విడుదల చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పర్యటించారు. జిల్లాలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. 5,38,000 ఎకరాల సాగు అంచనాలుండగా పత్తి, జొన్న, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో నకిలీ విత్తనాలపై అధికారుల నిఘా కొనసాగుతోంది. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో 10 కిలోల నకిలీ విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కృష్ణానదికి నీటి తాకిడి ప్రారంభమైంది. జూరాల నుంచి నీటి విడుదలతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. నెల క్రితం 814 అడుగుల నీటి మట్టం ఉండగా ఇప్పుడు 859 అడుగులకు చేరుకుంది. జూరాల, శుంకేశ్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. నీటి విడుదలను బట్టి కుడి, ఎడమ గట్ల యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి.